హైదరాబాద్ గచ్చిబౌలి నానక్రామ్గూడలోని అమెరికా కాన్సులేట్ వద్ద సైబరాబాద్ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గచ్చిబౌలి పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి నిరసనగా నగరంలో ర్యాలీలు ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటు గచ్చిబౌలి పోలీసులు కాన్సులేట్ పరిసరాల్లో పహారా కాస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా యుఎస్ కాన్సులేట్ వైపు వెళ్లే దారిని తాత్కాలికంగా మూసివేసి రాకపోకలను నియంత్రిస్తున్నారు. అదేవిధంగా కాన్సులేట్ చుట్టుపక్కల ఉన్న స్టార్ హోటల్స్ లో బస చేస్తున్న వ్యక్తుల వివరాలను సేకరిస్తూ అనుమానితులపై నిఘా పెంచారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ మృతి చెందడంతో ఆయన అభిమానులు వివిధ దేశాల్లో నిరసన తెలుపుతున్నారు. ఇటు హైదరాబాద్లో కూడా ఖమేనీ మృతి పట్ల ఓల్డ్ సిటీలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ఏదైతే అమెరికాకు సంబంధించిన కాన్సులేట్ దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ నిరసన కార్యక్రమాలు అనుమతి లేదు కాబట్టి ఎవరు కూడా ఇటు వచ్చి నిరసన తెలపడానికి అనుమతి లేదు అని చెప్పేసి కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ముందు జాగ్రత్తలో భాగంగా ఇటు నానక్రామగూడలో ఉన్నటువంటి యుఎస్ కాన్సులేట్ దగ్గర పూర్తి స్థాయిలో సైబరాబాద్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఈ భద్రత కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నగరంలో కూడా ర్యాలీలు తీస్తుండటంతో నిరసనలు తెలుపుతున్నారు కాబట్టి ఇక్కడికి కూడా వచ్చి నిరసన తెలిపే అవకాశం ఉంటుందని చెప్పేసి ముందు జాగ్రత్తగా పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భారీ గేట్లు ఏర్పాటు చేసి ఇటువైపు ఎవరూ రాకుండా పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమీప స్టార్ హోటల్స్లో కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్కి సంబంధించిన సంతాప దినాలు ప్రకటించింది 40 రోజులు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఇరాన్ కాన్సులేట్ దగ్గర కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు అమెరికాకి సంబంధించి యుఎస్ కాన్సులేట్కి సంబంధించి మొత్తం హైదరాబాద్కి సంబంధించిన ఈ ఆఫీస్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఖమేనీ అభిమానులు కావచ్చు, ఆయనకు సంబంధించిన వారు నిరసన తెలిపే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే భారీ భద్రతను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్పై వరుస దాడులు చేయడం, ఇరాన్ కూడా మళ్ళీ ఇటు దుబాయ్ ఏదైతే దేశాలను వాటిపైన కూడా దాడులు చేస్తున్నాయి కాబట్టి యుద్ధాలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించి ముందస్తు చర్యల్లో భాగంగా హైదరాబాద్లో భారీ భద్రతని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు గచ్చిబౌలిలోని ఉన్నటువంటి యుఎస్ కాన్సులేట్ వద్ద పూర్తి స్థాయిలో సైబరాబాద్ పోలీసులు భారీ భద్రతని ఏర్పాటు చేశారు. నిరంతరం ఈ భద్రత కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఇక్కడ భారీ గేట్లతో చెక్ పోస్ట్ను ఏర్పాటు చేసి ఇటువైపు ఎవరు కూడా రాకుండా పోలీసులు అయితే భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. సైబరాబాద్ కమిషనర్ కూడా ఇక్కడికి విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి భద్రతకు సంబంధించి పూర్తి చర్యలు కూడా చూసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే మాదాపూర్ షేర్లింగంపల్లి జోన్ డీసీపీ కూడా ఇక్కడికి వచ్చి భద్రతను సమీక్షించి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఖమేనీ చనిపోవడంతో ఆయనకు మద్దతుగా నిరసనల ర్యాలీలు కొనసాగుతున్నాయి కాబట్టి ముందు జాగ్రత్తల చర్యలో భాగంగానే యుఎస్ కాన్సులేట్ వద్ద పూర్తి స్థాయిలో పోలీసులు భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. భద్రత ఇంకా కంటిన్యూ కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ చైతన్యతో సురేష్, బిగ్ టీవీ, గచ్చిబౌలి నుండి.